నమస్తే అండి. నేను ప్రభుని మాడుతున్నా ఫ్రమ్ సోషల్ పోస్ట్. జనరల్‌గా కొత్తగా ఇన్వెస్టర్స్ మార్కెట్‌లో ఎంటర్ అయ్యే వాళ్ళకి డిఫరెంట్ ఈక్విటీ మార్కెట్స్‌లో డిఫరెంట్ వినపడతా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ అని, పీఎంఎస్ అని, ఆల్టర్‌నేట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ అని, ఎస్ఐఎఫ్ అని ఇట్లా కొత్తయి వినపడినప్పుడు ఎక్కడ ఏం పెట్టుకోవాలి? ఎలా పెట్టుకోవాలి? ఎక్కువ డబ్బులున్నా సరైన టైంలో సరైన వాటిలో పెట్టుకున్నప్పుడు రిటర్న్స్ తక్కువ ఉన్నప్పుడు మనకు కొంచెం బాధ అనిపిస్తది. అలా ఏమేం చూడాలి? సింపుల్ అండ్ క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఒకసారి చూసుకుందాం. ఈక్విటీ షేర్స్‌లో ఎందుకంటే ఈక్విటీ మనం కొంటున్నప్పుడు ఆ షేర్స్ మనం దాన్ని ఓన్ చేసుకుంటున్నాం. ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ ద కంపెనీ కాబట్టి అది మనం కూడా ఇన్వెస్టర్ షేర్ హోల్డర్. దాంట్లో కూడా మన హక్కు, అధికారం ఉంటుంది. ఎవరైనా సరే ఆ కొన్నప్పుడు షేర్ హోల్డర్స్ మీటింగ్ పెట్టినప్పుడు షేర్ హోల్డర్స్ పిలవాలి. వాళ్ళ ఐడియాస్ ని ఏదైనా ఉంటే వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి దాన్ని షేర్ హోల్డర్స్ కూడా కొంచెం అంటే మీటింగ్ జరుగుతుంది. షేర్ హోల్డర్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వాలి. సో ఈక్విటీ అనేది మనం అట్లా రిస్క్ హై లెవెల్ ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నప్పుడు హై ప్రైజెస్ ఉన్నప్పుడు కాకుండా తక్కువ రేట్ లో ఉన్నప్పుడు డౌన్ అయినప్పుడు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చూడొచ్చు. అంటే జనరల్ గా ఎక్కువ మంది ఏంటంటే పి రేషియో ఎక్కువ ఉండగానే కొన్ని కంపెనీలు కొనరు. అంటే ప్రోడక్ట్ డిమాండ్ ఉన్నప్పుడు పి రేషియో కూడా పెరుగుద్ది. అంటే డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. అంటే మనకి సరైనవి సూట్ అవుతూ ఏవేవి సూట్ అవుతావో చూసుకుంటూ ఏవి మల్టీ బ్యాగెస్ అవుతున్నాయి, లేటెస్ట్ ట్రెండ్స్ ఏమున్నాయి, లేటెస్ట్ సెక్టర్స్ ఏం పెరుగుతున్నాయి, అంటే టెక్నాలజీ మీద ఆధారపడ్డ కంపెనీలన్నీ ఇప్పుడు బాగా పెరుగుతున్నాయి. ఎగ్జాంపుల్ నైకా. సో ఇట్లా వాళ్ళు ఏదన్నా కొత్త ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా, వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, ఫ్యూచర్ గోల్స్ ఏంటి, ఆ కంపెనీస్ ఏంటి చూస్తే వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి డివిడెండ్ గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటే లోవర్ లెవెల్స్ లో కొనుక్కుంటూ హయ్యర్ లెవెల్స్ లో మనం కొంత అమ్ముకుంటూ లాంగ్ టర్మ్ లో కొన్ని షేర్లు హోల్డ్ చేసుకుంటే ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది రుజువైంది కూడా. అంటే రిటర్న్స్ కూడా బాగుంటాయి లాంగ్ టర్మ్ లో. ఎంత రిస్క్ ఉందో, హౌ మచ్ ద రిస్క్ వి టేక్ దట్ మచ్ రిటర్న్స్ విల్ బి దేర్ ప్రొవైడెడ్. అక్కడ పారామీటర్స్ అన్ని బాగుండాలి. గ్రోత్ పారామీటర్స్ ఉంటాయి కదా కొన్ని, సేల్స్, మార్జిన్స్, ఎబిటా ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇవి కొన్ని స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఇయర్ ఆన్ ఇయర్, ఇంచ్ బై ఇంచ్ ఎవ్రీ ఇయర్ గ్రోత్ పెరుగుతున్నప్పుడు మంచి ప్రాఫిట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లా ఏ ఇన్వెస్టర్ అయినా రిస్క్ యాప్టిట్యూడ్ బట్టి ఆ వాటిల్లో మనకున్న ఏజ్ ని బట్టి ఎంత రిస్క్ తీసుకుంటాం. ఇప్పుడు సపోజ్ ఏజ్ 30 అనుకోండి, 100 పారామీటర్ తీసుకున్నా 70% ఈక్విటీలో పెట్టచ్చు. అది 80 years అన్నప్పుడు 20% ఈక్విటీ పెట్టగా, ఎందుకంటే రిస్క్ ఎక్కువ తీసుకోలేరు కాబట్టి, టెన్షన్ ఎక్కువ పడలేరు కాబట్టి. కానీ ఇవాళ రేపు చూస్తుంటే 80 years 70 years అబోవ్ వాళ్ళు కూడా టెన్షన్ ఎక్కువ తీసుకుంటున్నారు, ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, రిటర్న్స్ ఎక్కువ వస్తున్నాయి. దానికి అనుగుణంగానే హౌ మచ్ ద రిస్క్ వి టేక్ దట్ మచ్ రిటర్న్స్ విల్ బి దేర్. అంటే ఇది మనకు కాదు, మన ఫ్యూచర్ కి అనుకున్నప్పుడు రిస్క్ ఎక్కువ తీసుకుంటున్నారు. అక్కడ మనకే అనుకున్నప్పుడు కొంచెం భయం వేస్తుంది. అలాంటి వాళ్ళు తగ్గుతున్నారు. ఫ్యూచర్ కి వాళ్ళకి సరిపడా వనరులు ఉంటూ ఫ్యూచర్ జనరేషన్ కి నేను ఇవ్వాలి, మంచి ఇది ఇవ్వాలనుకున్నప్పుడు రిస్క్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఆ దృక్పథం మారింది. కోవిడ్ మార్చింది ఒక రకంగా, దాన్ని మైండ్ సెట్ మార్చింది. స్టాక్స్ పరంగా అలా చూడాలి. తర్వాత మ్యూచువల్ ఫండ్స్ చూడండి. అంటే మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తారు, మన తరపున కొన్ని లక్షల కోట్ల మంది దగ్గర మనీ కలెక్ట్ చేసుకొని ఒక పూల్ ని తయారు చేసి ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్ మన తరపున మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మనం చేసినా, మ్యూచువల్ ఫండ్ చేసినా, ఏఎఫ్ చేసినా, ఎవరు చేసినా మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే, ఈక్విటీలో చేయాల్సిందే. ఈక్విటీ పెరగాలంటేనే మిగతా పెరుగుతాయి. అంటే మిగతా వాటికి అంతటికి ఈక్విటీయే మూలం. ఈక్విటీ పెరిగితేనే మిగతా అన్ని పెరుగుతాయి. సో అది మనం చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చేసి ఒక ఏఎంసీ గనక ఎక్కువ యాక్టివ్ ఉన్నప్పుడు రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. ఎక్స్పెన్స్ రేషియో గనక వాళ్ళు తగ్గించుకున్నప్పుడు ప్రాఫిట్స్ ఎక్కే అవకాశం ఉంటుంది. అట్లా కొన్ని కంపెనీలు ఎక్స్పెన్స్ కూడా తగ్గించుకుంటాయి, కొన్ని అవకాశాలు ఇస్తాయి. సో అప్పుడు రిటర్న్స్ అనేది ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు జనరల్ గా 12 to 15% ఇచ్చేయి ఇదివరకు. ఇప్పుడు ఎంత ఇస్తున్నాయి? 30% అబోవ్ వస్తున్నాయి. 20 to 30% అబోవ్. అంటే 5 years కూడా 35% ఇచ్చిన రిటర్న్స్ ఉన్నాయి. మోతీలాల్ మిడ్ క్యాప్ ఫండ్ 30+35% దాకా ఉంది రిటర్న్స్ లాస్ట్ 5 years యావరేజ్ తీసుకుంటే. డౌన్ లో కూడా అన్ని తీసుకుని యావరేజ్ తీసుకుంటే 35% ఉంది. ఇట్స్ గ్రేట్ రిటర్న్స్ కదా. మీకు ఇన్ఫ్లేషన్ తీయంగా బ్యాలెన్స్ అమౌంట్ 20% కంటే అబోవ్ ఉంటే మంచి రిటర్న్స్ వచ్చినట్టే కదా. ఎక్కువ మంది కూడా మ్యూచువల్ ఫండ్స్ కి ఎక్కువ మంది కూడా వెళ్తున్నారు, ఎస్ఐపి ద్వారా గానీ లంసమ్ ద్వారా గానీ. వాళ్ళు మన తరపున డిఫరెంట్ ఏఎంసీలు చేసుకుంటూ డిఫరెంట్ ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు. సెబీ పర్మిషన్ తో, యాంఫీ డైరెక్షన్స్ తో మార్కెట్ లోకి వచ్చినప్పుడు ఎవరైతే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎస్బీఐ బ్లూ చిప్ గానీ, హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్ ఫండ్ గానీ, మోతీలాల్ మిడ్ క్యాప్, మోతీలాల్ స్మాల్ క్యాప్, ఇట్లాంటి చాలా ఫండ్స్ ఉంటాయి కదా. రిస్క్ అంటే మీడియం టు హై రిస్క్ ఉన్నాయి, ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని రిటర్న్స్ మోడరేట్ గా వచ్చే ఉన్నాయి. వాటి నుంచి మనం చూసుకొని ఎగ్జిట్ అవుతూ వేరే దాంట్లో వస్తే బెస్ట్. ఈవెన్ ట్యాక్స్ ఫండ్స్ ఆర్ గివింగ్ మోర్ దెన్ 20%.
30% కూడా ఉన్నాయి కొన్ని ట్యాక్స్ ఫండ్స్. ఇదివరకు ట్యాక్స్ ఫండ్స్ అంటే ప్యూర్లీ ఓన్లీ ఫర్ ట్యాక్సే, కానీ ట్యాక్స్ తో సహా, ట్యాక్స్ బెనిఫిట్ తో సహా గ్రోత్ ఓరియంటెడ్ కూడా ట్యాక్స్ ఫండ్స్ అవుతున్నాయి. అది మంచి సూచకం కదా మనకి. అంటే రిటర్న్స్ అలా ఉన్నాయి. మార్కెట్ పెరుగుతుంది అంటే రిటర్న్స్ కూడా అలానే ఉంటాయి కదా. ఒకనొక ఫండ్, క్వాంటమ్ ఫండ్ 71% ఇచ్చింది లాస్ట్ ఇయర్. అంటే ₹1,00,000 పెడితే 1,71,000 అయింది. ఎక్కడ పెడితే అవుతాయి? కానీ ప్రతి సంవత్సరం అలా అవుతుందా? అంత కావు. వాళ్ళు చేసిన ఇంప్లిమెంటేషన్ ప్రకారం ఏ సపోర్ట్ తీసుకొని ఇంప్లిమెంట్ చేశారు, దాని ప్రకారం వచ్చింది. సెబీ కూడా తవ్వకాలు పెట్టి వీళ్ళు ఏమైనా మ్యానిపులేషన్ చేశారా అని చూసి అన్ని విధాలుగా ట్రై చేస్తే ఇంత చిన్న డిఫెక్ట్ కూడా కనపడలేదు. మంచి తర్కీదు ఇచ్చి వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే ఫ్యూచర్ లో మార్కెట్ లోకి ఏ వచ్చినప్పుడు రిటర్న్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రొవైడెడ్ మనకు వెల్త్ క్రియేట్ అవ్వాలంటే కొంచెం మినిమం ఇన్వెస్ట్మెంట్ పెంచుకుంటా ప్రతి సంవత్సరం కూడా యాడ్ చేసుకుంటా పోతే లాంగ్ రన్ లో మంచి ప్రతి ఒక్కళ్ళు కూడా వెల్దీ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది మ్యూచువల్ ఫండ్స్. అంటే ఎవరైనా సరే బిగినింగ్ లో నాకు ఏం తెలియదు అనుకున్నప్పుడు ఎక్కడ చేయాలి? మ్యూచువల్ ఫండ్స్ కూడా బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ ఫస్ట్ స్టార్ట్ చేస్తూ తర్వాత మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ వాటిల్లో వన్ బై వన్ అమౌంట్ పెంచుకుంటా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ ఫండ్ లో పెడుతున్నారు, ఆ ఫండ్ నుంచి ఏ స్క్రిప్ట్స్ లో, ఏ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఏది అమ్మేసి రీషఫుల్ చేస్తున్నారు. 3 months కో 6 months కో 1 year కో మనకి స్టేట్మెంట్ వస్తుంది మెయిల్ ఐడికి. ఆ మెయిల్ ఐడిలో కంపేర్ చేసుకుంటూ దాన్ని స్టడీ చేస్తుంటే ఓవర్ ఏ పీరియడ్ మనం కూడా ఫ్యూచర్ లో ఇంకొకరికి చెప్పే అవకాశం ఉంటది. మనం కూడా ఇండివిజువల్ గా ఏ కంపెనీ కొనుక్కోవచ్చు, వాళ్ళు ఏం కొన్నారు, ఇది గ్రోత్ ఏం వచ్చింది అనేది కూడా చూసుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏదైనా ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్, ఎనీవన్ కెన్ డూ, ప్రొవైడెడ్ మనకు దానికి టైం ఇవ్వాలి. మీకు టైం ఇవ్వలేనప్పుడు అనలిస్టులు పట్టుకోవాలి. మంచి అనలిస్టులు పట్టుకొని ఎక్కువ రిటర్న్స్ వచ్చేవి పెట్టుకుంటే మామూలుగా వచ్చేదానికంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చినప్పుడు మనకి మంచి సంతోషంగా ఉంటుంది. తర్వాత పిఎంఎస్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్. అంటే ఇది కస్టమైజ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో. అంటే ఎవరు ప్రొఫెషనల్స్ ఉంటారు వాటిలో, అంటే మార్కెట్ లో నిష్ణాతులు, బాగా అనుభవం గల వాళ్ళు దీంట్లోకి వస్తారు. హెచ్ఎన్ఐ కింద హై నెట్వర్త్ ఇండివిజువల్స్ దగ్గర అమౌంట్ తీసుకొని వాళ్ళు సెబీ పర్మిషన్ తీసుకొని 50 lakhs పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటే 50 lakhs. ఇదివరకు 5 lakhs నుంచి స్టార్ట్ అయ్యి 25 lakhs ఉంది. లాస్ట్ ఇయరే 25 నుంచి 50 చేశారు. 50 lakhs మినిమం 50 lakhs దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎవరికైతే డబ్బు ఎక్కువ ఉందో ఆ డబ్బు మనకి ఎట్లా మార్కెట్ లో పెట్టాలి భయం అనుకున్నప్పుడు ఇట్లాంటి ఫండ్స్ లో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఇచ్చినప్పుడు ఆ వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కస్టమైజ్ పోర్ట్ఫోలియో పెడతారు కాబట్టి 15 to 20 స్టాక్స్ ఉంటాయి. వాటిల్ని రీషఫుల్ చేస్తూ ఉంటారు. లాంగ్ టర్మ్ ఉంటాయి. రీషఫుల్ అనేది తక్కువ ఉంటుంది. అంటే రిస్క్ హై ఉంటుంది, రిటర్న్స్ కూడా హై ఉంటాయి. సో ఆ రిస్క్ మనం తీసుకుందాం అనుకున్నప్పుడు ఆ స్ట్రాటజీలో వాళ్ళు ఏం చేస్తున్నారో చూసుకొని మనకి నచ్చినప్పుడు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అంటే వెల్దీ ఇన్వెస్టర్స్ కే ప్రొఫెషనల్ సర్వీస్ కి ఇస్తారు వాళ్ళు. సో అంటే ఆ స్టాక్స్ అన్ని మనకి మన పోర్ట్ఫోలియోకి వస్తాయి కాబట్టి మనకి భయమే లేదు. సో ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాంగ్ టర్మ్ లో వాళ్ళు పెట్టిన దాన్ని బట్టి ఇప్పుడు 4 years 5 years పెట్టుకుంటే ఎవ్రీ 4 years 5 years డబల్ అయినా సంతోషమే కదా. అట్లాంటి వాటిల్లో మనం సెలెక్ట్ చేసుకొని రిటర్న్స్ ఎక్కువ ఇచ్చేవాళ్ళు, అంటే అనుభవజ్ఞులు ఉండి సరైన ఇది అంటే గవర్నమెంట్ రిలేటెడ్ స్టాక్స్ అట్లాంటి వాటిల్లో పెట్టని కొన్ని కంపెనీలు ఉన్నాయి. అట్లాంటి వాటిలో ఎందుకు పెట్టలేదంటే రిలేటెడ్ స్టాక్స్ మేము పెట్టుకోము, బట్ మిడ్ క్యాప్స్ వాటిల్లో సెలెక్ట్ చేసి పెట్టుకుంటాం. లాంగ్ టర్మ్ లో మిడ్ లార్జ్ క్యాప్ అవుతాయి, రిటర్న్స్ ఎక్కువ వస్తాయనే ఉద్దేశంతో చూస్తే వాళ్ళు డౌన్ లో కూడా వాళ్ళు ఇన్వెస్టర్స్ పెట్టిన క్యాపిటల్ కంటే తగ్గలేదు. ఇన్వెస్టర్ కి అంతకంటే ఏం కావాలి? క్యాపిటల్ తగ్గకుండా ప్రాఫిట్స్ రాకుండా ఉన్న ఒక రకంగా ఇదే కదా. మళ్ళీ ఒక సంవత్సరం ఉన్నప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి కోవిడ్ లో ఎంత పడింది? 40% పడింది. నెక్స్ట్ ఇయర్ ఎంత పెరిగింది? 40% అబోవ్ పెరిగింది. 2008 లో మార్కెట్ పడింది, నెక్స్ట్ ఇయర్ పడిన దానికంటే పెరిగింది. అంటే వెయిట్ చేస్తే, మార్కెట్ పడినప్పుడు వెయిట్ చేస్తే భయపడకుండా అతలాకుతలం అవ్వకుండా మనకి పేషెన్స్ ఉంచుకుంటే మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ సంవత్సరంలోనే వచ్చిన మార్కెట్లు ఉన్నాయి. ఇది ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్. ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇది 1 crore ఇన్వెస్ట్మెంట్. ఆల్టర్నేట్ అంటే పిఎంఎస్ కి అడ్వాన్స్, పిఎంఎస్ ఏమో 50, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమో 1 crore మినిమం. వాటిల్లో ఏంటంటే అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చూసుకొని 1 crore ఫస్ట్ 6 months స్టిపులేటెడ్ పీరియడ్ పెడతారు. ఆ పీరియడ్ లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో అక్కడి నుంచి 4 years 5 years ఉంటే డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కొన్ని ఫండ్స్ 5 years లో అమౌంట్ డబల్ అయినవి ఉన్నాయి. కోవిడ్ లో అయితే 38% per year, అంటే 3 years లో డబల్ అయింది. అట్లాంటి ఫండ్స్ ఉన్నాయి ఏఎఫ్ లో. దీంట్లో ఏంటంటే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 ఉంటాయి.
ఎప్పుడైతే కేటగిరీ 3 ఉందో ఆ కేటగిరీ కింద ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. ఎందుకంటే ఇట్స్ ఎ ప్యాట్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. కంపెనీ ఏం చేస్తుందంటే ఒక ట్రస్ట్ గా ఫామ్ అయ్యి ట్యాక్స్ అనేది కంపెనీ కడుతుంది. కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన 1 crore మీద వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉందో దాని మీద మనం ట్యాక్స్ కట్టక్కర్లేదు. అంటే ఎవ్రీ 4 years కి మన అమౌంట్ డబుల్ అవుతున్నప్పుడు అంతకంటే ఏం కావాలి? ఇప్పుడు ఏదన్నా ల్యాండ్ అమ్మాం, లేకపోతే ఇల్లు అమ్మాం, ఏం చేయాలా? మళ్ళీ ల్యాండ్ కొనాలా, లేకపోతే ఇల్లు కొంటేనే ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది కదా. ఇప్పుడు ఇలాంటి బెనిఫిట్స్ ఉన్న ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ లాంటివి మనం ఎంత పెట్టామో అంతకంతకు రూపాయికి రూపాయి వచ్చినప్పుడు, ₹1,00,00,000 పెడితే ₹1,00,00,000 వస్తే, కోటి మీద ట్యాక్స్ లేదంటే మనకంటే అంతకంటే ఏం కావాలి? ఇది హైలైట్ అవుతుంది ఫ్యూచర్ లో. ఎందుకంటే ప్రస్తుతానికి ఏదైనా అమ్మినప్పుడు 80% బ్లాక్, 20% వైట్ తీసుకుంటున్నాం. ఫ్యూచర్ లో బ్లాక్ ఉండదు, ఓన్లీ వైట్ ఉంటది. అలాంటప్పుడు ఇబ్బంది పడతాం మనం. ఎక్కడో చోట ట్యాక్స్ బెనిఫిట్ రావాలి. అలాంటప్పుడు ఈ ఫండ్ బాగా, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనేది బాగా హైలైట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ అమౌంట్ అంటే చిన్నగా ఈక్విటీలో అమౌంట్ కొంత ఎక్రూడ్ చేసుకుంటూ, తర్వాత మ్యూచువల్ ఫండ్స్ లో ప్యారల్ గా పెట్టుకుంటూ, ఈ రెండు వచ్చినప్పుడు పిఎంఎస్ కి కొన్ని సంవత్సరాలు దాంట్లో ఉండి, నెక్స్ట్ స్టెప్ చిన్నగా ఎక్రూడ్ చేసుకుంటూ ఏఎఫ్కి వెళ్తే, ఒక్కసారి మనం ఏఎఫ్కి వెళ్ళామా డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ట్యాక్స్ కట్టాల్సిన పని ఉండదు కాబట్టి ఎవ్రీ 4 years 5 years కి తడిగుడ్డేసుకొని కూర్చున్నా మన అమౌంట్ డబల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది చాలు కదా మనకి. ఇప్పుడు ట్యాక్స్ కట్టకుండా ఉండే వచ్చిందంటే అంతకంటే ఏం కావాలా? సో దానివల్ల ఏమవుద్ది? మనకి ఫస్ట్ 1 crore 2 crores అవుద్ది, 2 4 అవుద్ది, 4 8 అవుద్ది, 8 16 అవుద్ది. సో అది బెనిఫిట్ కదా. సో లాంగ్ టర్మ్ పెట్టుకుంటే ఫ్యూచర్ జనరేషన్ అనుకోండి, ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరు పిల్లల పేరు మీద 1 crore యాడ్ చేసి పెట్టుకునే కెపాసిటీ ఉన్నప్పుడు వాళ్ళు 20-25 years వచ్చేసరికి వాళ్ళకి తెలియకుండా ఒక వెల్త్ క్రియేట్ అవుద్ది కదా. అది ఇట్లా అంటే ఎవరైతే ఉన్న ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి ఏది సూట్ అవుతుంది, ఏది పెట్టగలరు, ఎంతవరకు పెట్టగలరు అనే దాన్ని చూసుకొని, ఏది బాగుంది, ఎక్కడ బెనిఫిట్స్ రావచ్చు అనే దాన్ని బట్టి చూసుకుంటే అప్పుడు ఎవరికైనా సరే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఐదోది ఎస్ఐపి, స్ట్రక్చర్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. అంటే ఏంటి స్ట్రక్చర్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటే ఇప్పుడు పిఎంఎస్, ఏఎఫ్ రిస్క్ తీసుకునే వాళ్ళకి ఉంటుంది. రిస్క్ తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి ఏజ్ ని బట్టి ఆ వాళ్ళకి ఏంటి అనేది అప్పుడు డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్. అంటే డెట్, ఈక్విటీ, డెరివేటివ్స్ లో కొంత పెడుతుంటారు. సో కొంతమంది డెరివేటివ్స్ కాకుండా డెట్ అండ్ ఈక్విటీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ వాటిలో పెడతారు కాబట్టి ఇట్లాంటిది క్యాపిటల్ ప్రొటెక్షన్ ఉంటుంది. టార్గెటెడ్ రిటర్న్స్ తక్కువ ఉన్న టార్గెటెడ్ రిటర్న్స్ ఉంటాయి. రిస్క్ లెవెల్ అంటే లో టు హై డిపెండింగ్ ఆన్ స్ట్రక్చర్. కొన్ని ఏమో రిస్క్ ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి. రిటర్న్స్ కూడా మనకు వచ్చే రిటర్న్స్ కూడా మోడరేట్ ఉంటాయి. ఎందుకంటే రిస్క్ ఎక్కువ తీసుకోం కాబట్టి మోడరేట్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే విత్ సేఫ్టీ నెట్స్. అంటే కొంచెం మార్కెట్ అంటే భయం ఉన్నోళ్ళు, ఏదైనా అవసరం మళ్ళీ నెక్స్ట్ 2 years లో మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు, ఏదైనా తగ్గినప్పుడు కొంచెం ఇది అవ్వాలి కదా. రిస్క్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఫస్ట్ 2 years తగ్గి తర్వాత 3 years పెరిగింది అనుకోండి, ఆ 2 years లో మన అమౌంట్ కావాల్సినప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళకి ఇది సూట్ అవుతుంది. ఎస్ఐపి, స్ట్రక్చర్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. డెట్ లో పెడతారు, ఈక్విటీలో పెడతారు, కొంత పర్సెంటేజ్ డెరివేటివ్స్ లో పెడతారు, కొంత పర్సెంటేజ్ ట్రెజర్స్ లో పెడతారు. సో మోడరేట్ రిటర్న్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఎవరైనా సరే బ్యాలెన్స్ ఆఫ్ సేఫ్టీ చూసుకుందాం అనుకున్నప్పుడు, రిస్క్ ఎక్కువ తీసుకోలేదు, నేను తక్కువ తీసుకుంటాను అనుకున్నప్పుడు, గ్రోత్ విత్ కాంప్లెక్సిటీ ఉన్నప్పుడు, ఓకే నాకు ఇది చాలు అనేది ఉన్నప్పుడు వీటిలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే స్టార్టింగ్ మ్యూచువల్ ఫండ్స్ తో, తర్వాత ఈక్విటీతో, తర్వాత ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ తో, తర్వాత ఎస్ఐపితో, ఎస్ఐఎఫ్ తో, వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మన క్యాపిటల్ పెరుగుతున్న కొద్దీ మన టార్గెట్స్ అండ్ గోల్స్ ప్రకారం ఏది సూట్ అవుతుందో చూసుకొని దాని ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.